కడప జిల్లా జమ్మలమడుగులోని బీజేపీ కార్యాలయంలో కూటమి నాయకులు గోన పురుషోత్తం రెడ్డి, నాగేశ్వర్ రెడ్డిలు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిపై నిప్పులు చెరిగారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. రామసుబ్బారెడ్డి 2 సార్లు శాసనసభ్యులుగా గెలిచి తన సొంత గ్రామానికి కూడా న్యాయం చేసుకోలేకపోయాడని ఎద్దేవా చేశారు. దేవగుడి ఆదినారాయణ రెడ్డి కుటుంబ చరిత్ర తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. వైఎస్ కుటుంబం ప్రారంభం నుంచి ఆదినారాయణ రెడ్డి అనేక ఎన్నికలలో వారిని కాపాడిన విషయం మీకు తెలియదా అన్నారు. రాజశేఖర్ రెడ్డి తండ్రి రాజారెడ్డిని మీ కుటుంబ సభ్యులు నిర్బంధిస్తే ఆయనను విడిపించేందుకు వచ్చిన ఘనత ఆదినారాయణ రెడ్డిదే అని, ఆయన శక్తి సామర్థ్యాలు మీరు అంచనా వేయలేరా అన్నారు. ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి కూడా తన స్థాయి తగ్గట్టు మాట్లాడాలని, అవాకులు చవాకులు మాట్లాడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కూటమి నాయకులు హెచ్చరించారు. మీ జగన్ సార్ మోసాలని బయటపడతాని మీ ఆవేదనతో వెళ్ళగలుగుతా. నువ్వు పార్టీ వీడుతానే ఏం అధికారం ఎప్పుడు రాలే. అదే మా నాయకులు భూపేశ్ రెడ్డి అవినాష్ రెడ్డి పైన 6,000 మెజార్టీతో గెలిచినాడు. జమ్మవల్లో 18,000 మెజార్టీతో సుధీర్ రెడ్డి పైన మన ఆదినారాయణ రెడ్డి గెలిచాడు. ఇది ప్రజలు ఆహ్వానించేట్లు కాల. 1996లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఎంపీగా అర్రకొర్ర మెజార్టీ 4,000తో గెలిచినప్పుడు జమ్మలమడుగుతో పాటు పొద్దుటూరులో సైతం కొర్రపాడు, టంగుటూరు గ్రామాల్లో ప్రజలను ఏకదాటిగా ఓట్లు వేయించి గెలిపించినది వైఎస్ ఫ్యామిలీకి జీవం పోసినట్ల కాల. ఆ ఎలక్షన్లలో రామసుబ్బారెడ్డి గారు మీ చుట్టూ ఉండే ఊర్లలో 20,000 ఓట్లను రిగ్గింగ్ చేస్తే రామసుబ్బారెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు. పొద్దుటూరులో రాజుల శివప్రసాద్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. వీళ్ళిద్దరు కూడా ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది, గత 5 ఏళ్ళ ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగింది, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం 7 నెలల్లో ఏం అభివృద్ధి జరిగింది, వాళ్ళ కళ్ళకు గంతలు కట్టినట్టు చూసారు. కానీ ఇక్కడ జమ్మూలో ఆదినారాయణ రెడ్డి ఏం చేస్తున్నాడు, వచ్చి 7 నెలల్లో హాస్పిటల్ అయితేనేమి, హాస్టల్స్ అయితేనేమి, వాటర్ అయితేనేమి, మెగా జాబ్ మేళ అయితేనేమి, మెడికల్ క్యాంపులు అయితేనేమి, టోటల్గా జమ్మూ సీసీ రోడ్లు అయితేనేమి, అభివృద్ధి